కంప్యూటర్లోని అవుట్పుట్ పరికరాలు కొన్ని ఉదాహరణలు ఏమిటి? ప్రింటర్, మానిటర్, స్పీకర్. ఒక నెట్వర్క్ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కనెక్ట్ చేయడానికి ఏ పరికరంను ఉపయోగిస్తారు? రూటర్. ఈమెయిల్లో ఉండే సిసి అంటే ఏమిటి? కార్బన్ కాపీ. ఒక కంప్యూటర్లో డేటాను శాశ్వతంగా నిల్వ చేసే మెమొరీ ఏమిటి? సెకండరీ మెమరీ అంటే హార్డ్ డిస్క్. గూగుల్ సంస్థ యొక్క వ్యవస్థాపకులు ఎవరు? లార్ పేజ్ అండ్ సెర్గీ బేన్. ఒక కంప్యూటర్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ రెండింటిని నియంత్రించే సాఫ్ట్వేర్ ఏది? ఆపరేటింగ్ సిస్టమ్. కంప్యూటర్కు సంబంధించిన సిఏడి అంటే ఏమిటి? కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. సరికొత్త డాక్యుమెంట్ సృష్టించడానికి ఏ షార్ట్కట్ కీని ఉపయోగిస్తారు? Ctrl+N. కంప్యూటర్లో ఉండే అతి చిన్న డేటా యూనిట్ ఏమిటి? బిట్. నెట్వర్కింగ్లో WAN అంటే ఏమిటి? వైడ్ ఏరియా నెట్వర్క్. ఒక డాక్యుమెంట్ను ప్రివ్యూ చేయడానికి ఏ షార్ట్కట్ కీని ఉపయోగిస్తారు? Ctrl+F2. పవర్ పాయింట్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏమిటి? PPTX. USB అంటే ఏమిటి? యూనివర్సల్ సీరియల్ బస్. కంప్యూటర్లోని డేటాను అండ్ చేయడానికి షార్ట్కట్ కీ ఏమిటి? Ctrl+Z. కీబోర్డ్లో ఎన్ని కీలు ఉంటాయి? యూజువల్గా 104, సాధారణంగా 104 ఉంటాయి. డెల్, HP వంటి కంపెనీలు దేనికి ప్రసిద్ధి? కంప్యూటర్ల తయారీ కోసం. కంప్యూటర్లో కాపీ చేసిన డేటాను ఎక్కడ ఉంచుతారు? క్లిప్ బోర్డ్. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ దేనికి ఉపయోగిస్తారు? వైరస్లను తొలగించడానికి. కంప్యూటర్లో మెయిన్ సర్క్యూట్ బోర్డ్ ఏది? మదర్ బోర్డ్. కంప్యూటర్ నుండి ఫోన్కి డేటాను బదిలీ చేయడానికి దేనిని ఉపయోగిస్తారు? బ్లూటూత్. HTML ట్యాగ్స్ని ఏ సింబల్స్లో ఉంటాయి? ఒకటి గ్రేటర్ దెన్, ఒకటి లెస్ దెన్. పెయింట్లో ఫైల్ను సేవ్ చేయడానికి ఏ షార్ట్కట్ కీని ఉపయోగిస్తారు? Ctrl+S. డేటాను సురక్షితంగా ఉంచడానికి ఉపయోగపడే పదం ఏది? పాస్వర్డ్. ఒక వెబ్సైట్ను చూడడానికి ఏది ఉపయోగిస్తారు? వెబ్ బ్రౌజర్. కంప్యూటర్ ఆఫ్లైన్ అంటే ఏమిటి? ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఉండడం. మరిన్ని వీడియోల కోసం ఎడ్యుటెక్ మీ సేవని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.